హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్ ఎగ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఎప్పుడు ఒకేలా తింటే ఏం బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేసేద్దాం. ముందుగా ఎగ్స్ బాయిల్ చేయడానికి పెట్టుకున్నాను. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం పేస్ట్ చేసి పెట్టుకుందాం. ముందుగా జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే తెల్లగడ్డ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ టొమాటో వేసుకున్నాను. కొంచెం తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ 2 రౌండ్స్ వేసిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకొని 2 రౌండ్స్ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన పేస్ట్ రెడీ అయిపోయింది. బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని పీల్ చేసి పక్కన ఉంచుకోవాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న దాంట్లో పసుపు, కారం తగినంత, అలానే 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో పసుపు, కొంచెం కారం, అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అది సరిగా ఫ్రై అవ్వదు, బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి, చూస్తుంటే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో జీలకర్ర, ఆవాలు వేయాలి. ఆవాలు చిట్లిన తర్వాత అందులో టమాటో కట్ చేసుకున్న టమాటోని వేసుకోవాలి. టమాటో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎంత ఫ్రై అయితే అంత ఫ్లేవర్ వస్తుంది, కాబట్టి దాన్ని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి. టమాటోస్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. పచ్చివాసన పోతేనే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి బాగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాగా ఆయిల్ తేలుతుంది పైకి. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. మసాలా బాగా దానికి పట్టేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఎగ్ గ్రేవీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ రెసిపీని వింటర్ రెసిపీ అని కూడా అనొచ్చు, ఎందుకంటే కొంచెం బాగా స్పైసీగా చేసుకుంటే బాగా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. కోల్డ్ కాఫీ కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.